పాలకొల్లు నియోజకవర్గాన్ని గతంలో మోడల్ నియోజకవర్గ అభివృద్ధి చేసిన ఘనత తనకు దక్కిందన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు. అదే స్ఫూర్తితో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. 36% రిజర్వేషన్లను 24% తగ్గించడం ద్వారా సీఎం జగన్ బీసీలను మోసం చేశారని, ఆయనకు బుద్ధి చెప్పేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తనకంటూ ప్రత్యేక విజన్ ఉందని చెబుతున్న రామానాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయితే కూడా నువ్వా నేనంటగా జరుగుతుంది. ప్రస్తుతం మనతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సార్ ఏ విధంగా కొనసాగుతుంది? 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. వారి సహకారం ఏ విధంగా ఉంది? పాలకొల్లు నియోజకవర్గంలో ఏదైతే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈరోజనే కాదు గత 10 సంవత్సరాల నుంచి నన్ను నా పనితీరు చూస్తున్నటువంటి ఈరోజంటే పొత్తు కుదిరిని కానీ పార్టీల మధ్య పొత్తు లేకపోయినప్పుడు కూడా మాకు ఏదైతే సయోధ్య ఏదైతే ఉందో లోకల్గా ఉన్నటువంటి పార్టీ నాయకులతో కానీ ఆ కార్యకర్తలతో కానీ మాకు ఏదైతే సత్సంబంధాలు మొదటి నుంచి ఈ నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే రామానాయుడులాగా ఉండాలని ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఆ రకంగానే ఈరోజు పొత్తు కూడా ఉండడంతో ఇంకా హ్యాపీగా సంతోషంగా ఈవేళ అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి వచ్చి కదం తొక్కి ఈవేళ మా విజయానికి కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈవేళ నేను మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో తిరుగుతూ ఉంటే నిజంగా ఆ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన కూడా నేను కూడా నా లైఫ్లో ఇంత స్పందన ఇప్పుడు కూడా చూడాల. ముఖ్యంగా మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీలంతా తన వైపే ఉన్నారు. ఆ బీసీలంతా కూడా వైఎస్సీపీని సపోర్ట్ చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. ఏదైతే ఈవేళ బీసీలు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. రెండవది ఏదైతే ఈవేళ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. పర్టికులర్గా ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చి బీసీలో గొంతు కోశాడు. 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఎవరు తగ్గించారు? ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, లేకపోతే జనార్దన్ రెడ్డి, లేకపోతే రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఇన్ని ప్రభుత్వాలు మారాయి, కానీ మా 34% రిజర్వేషన్ అట్లానే ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే 34ని 24 10% రిజర్వేషన్ తగ్గడంతో 16,000 పోస్టులు మొన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, చైర్మన్లు ఇటువంటి స్థానిక సంస్థల్లో కోల్పోయామనంటే అది బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి కుల లేకుండా ఎస్సీ బీసీలను ప్రేమిస్తూ తనకొచ్చినటువంటి అధికారంలో ఎస్సీ బీసీలకే వాటా ఇస్తూ ఈవేళ పనిచేసేటువంటి వ్యక్తి రామానాయుడు అనేటువంటిది కూడా ఈవేళ చాలా క్లియర్గా ఎస్సీ బీసీలు. ఎందుకంటే మీరు చెప్పారు ఈవేళ బీసీ అని చెప్పుకునేటువంటి వాళ్ళకు కూడా అర్హత లేదు వాళ్ళకి. ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు మా పాలకొల్లులో ఉంది గౌడ సెట్టిబలిజ భవనం. ఆ రోజు 1,50,00,000 రూపాయలు ఇచ్చి ఆ రోజు నేను స్లాబ్ వేసా. మరి 5 సంవత్సరాల్లో వీళ్ళు ₹1 కూడా అక్కడ పెట్టలేదనంటే ఇంక బీసీ గురించి వీళ్ళు మాట్లాడేటువంటి అర్హత వీళ్ళకి ఎక్కడ ఉంది? ప్రత్యేకంగా అంటే పార్టీ మేనిఫెస్టో విధంగా ఉంటే పాలకొల్లుకు సంబంధించి మీకు ప్రత్యేకంగా అభివృద్ధి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఏ విధంగా ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తుంది? ఏదైతే ఖచ్చితంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించమన్నది, నాకు ఓట్లు వేయమంటున్నది నా కుటుంబం గురించో, నా గురించో, నా ఆస్తుల గురించో, నా అంతస్తులు పెంచుకోవడం కోసమో మాత్రం కాదు. ఏదైతే పాలకొల్లు ఇంకా 20-30% బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అంటే నేను 90% ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో కనీసం 6 బస్తా సిమెంట్ వేయకుండా ఆ పేదల్ని, మహిళల్ని ఏదైతే ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుందో ఆ ఇళ్ళను పూర్తి చేసి వాళ్ళని ఇంట్లోకి పంపించాలి ఉచితంగా. అదేవిధంగా ఏదైతే పనికిరాని సెంటు ముంపు పట్టాలు ఇచ్చి ఏదైతే ఇళ్ల స్థలాల పేరు చెప్పి దగ ఏదైతే చేసిందో మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలని, ఏదైతే ఈవేళ విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా మరి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొచ్చి సురక్షితమైనటువంటి త్రాగునీరు ప్రతి ఇంటికి కూడా ఈ నియోజకవర్గంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ, ఏదైతే ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 50 పడుకల ఆసుపత్రి నేను 100 పడుకల ఆసుపత్రి చేసి 12,60,00,000 రూపాయలు నిధులు తెస్తే 6 నెలల్లో సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి హాస్పిటల్ని నిధులు ఇచ్చినా కూడా చెయ్యలేనిటువంటి స్థితిలో ఆ నిధుల్ని వాళ్ళు వేరే విధంగా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి స్థితిలో ఏదైతే హాస్పిటల్ నత్తనడక నడిచిందో రేపు మళ్ళీ ఆ హాస్పిటల్ని పూర్తి చేయడమే కాదు ఈవేళ ఒక డయాలసిస్ సెంటర్. ఎందుకంటే ఈవేళ చాలామంది భీమవరం, తణుకు, ఏలూరు, అమలాపురం పోతున్నారు డయాలసిస్. ఏ టైంకి? రాత్రి 3 గంటలకి 2 గంటలకి స్లాట్ వస్తుంది. అందుకే పాలకొల్లులో ఆ ఆసుపత్రిని పూర్తి చేయడంతో పాటు ఒక డయాలసిస్ సెంటర్, మాకు 2 నేషనల్ హైవేలు ఉన్నాయి, ఒక ట్రామా కేర్ సెంటర్ అక్కడ తీసుకురావాలని ఈ రకంగా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు
కళ్ళుగా పెట్టుకుని మళ్ళీ రేపు 2024-29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులని అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానంలో నిలపడమే నా ధ్యేయం. అందుకే అందరిని కూడా ఆశీర్వదించమని ఓట్లేయమని కోరేది దాని గురించి అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. మొత్తానికి అటు పాలకొల్లు తనకంటూ కూడా ప్రత్యేక ఆ విధంతో ముందుకు సాగుతామని చెప్పి కూడా పాలకొల్లుకి సంబంధించి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు స్పష్టం చేస్తున్న పరిస్థితి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ పాలకొల్లు నుంచి. పాడాలి